వద్దని ఏ కాపు బాగుంది ఎల్లో ఒకటి వేసారు వద్దన్నా ఎల్లో ఆ రోజు జనాలే శాంక్షన్ చేశారు. కావాల్సింది రంగులు కాదు, రంగులు కాదు, కావాల్సింది రంగులు కాదు, కావాల్సింది రంగులు కాదు, కావాల్సింది రంగు, కావాల్సింది రంగులు కాదు. రంగులపై ఉన్న శ్రద్ధ, రంగులపై ఉన్న శ్రద్ధ, రంగులపై ఉన్న శ్రద్ధ, రంగులపై ఉన్న శ్రద్ధ. బాబు మళ్ళీ ఇప్పుడు 2 times మళ్ళీ కోటింగ్ వేయాలి. మళ్ళీ ప్రైమరీ వేసి మళ్ళీ 2 కోటింగ్ కూడా డ్రాప్ చేసుకోవాలి. మళ్ళీ సెంటరింగ్ ఇవన్నీ చేసుకోవాలి. చాలా ఖర్చు అవుతుంది. కావాల్సింది రంగులు కాదు, పనులు అవసరం లేదు, రంగులు మాత్రం. పనులు అవసరం లేదు, రంగులు మాత్రం. పనులు అవసరం లేదు, రంగులు మాత్రం. అరబస్తా సిమెంట్ పనిచేయలేదు, రంగుల మీద రంగులు, రంగుల మీద రంగులు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టినటువంటి లక్షలాది ఇళ్ళు వీళ్ళు ఎంతవరకు ఇవ్వకోకూడగా నిర్లక్ష్యం చేసి జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించాక అనేక పోరాటాలు మా పార్టీ పరంగా చేశాక వీళ్ళ తలలు ఉంచుకుని వీళ్ళు ఇల్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇల్లు ఇవ్వాలనే దశలో వీళ్ళ ఉన్న 10% ఇంకా పూర్తి చేయకోకుండా మరి రంగులు వేసుకుంటున్నారు. వీళ్ళకి అసలు సిగ్గు అనేది లేదు. అసలు ఆ 10% పూర్తి చేయకోకుండా జగన్ గారు రంగులు వేసుకునే పరిస్థితి దిగజారిపోయాడు. ఈ రంగుల విషయంలో ఇప్పటికే కోర్టులు అనేక అక్షంతలు వేసి పంచాయతీకి వేసిన రంగులు కోర్టు దగ్గరుండి అనేక సార్లు వార్నింగ్ ఇచ్చి తీయించారు. మరి మళ్ళీ రంగులు వేసుకున్నారు. ఈ రంగులు ఇవాళ కమిషన్ల కోసం వేసుకుంటున్నారు. అటు ఇటు వేల కోట్లు ఖర్చు పెడితే దాంట్లో వచ్చే కమిషన్కి రంగులు ఆశపడి ఈ ప్రభుత్వం వేస్తుంది. ఈ రంగులు అనేది జగన్ గారి ముఖానికే లేకపోతే వాళ్ళ పేకట్టాడే మంత్రులకి వాళ్ళ పార్టీ నాయకులకి వేసుకుంటే కొంత సిగ్గు ప్రజలకు తెలుస్తుంది. ఇప్పటికైనా మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఉన్న 10% పూర్తి చేయండి. ఈవేళ అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు. ఈవేళ ప్రతి తలసరి ఆదాయం నువ్వు జగన్ వచ్చాక మనకు తెలియకోకుండా మన మీద 20,000 అప్పు చేశాడు. అంటే ఈ అప్పులు పెంచుకుపోయి నీ కమిషన్ల కోసం, నువ్వు సంపాదన కోసం, నీ నాయకుల సంపాదన కోసం పేదవాడికి ఇచ్చే ఇల్లులో కుంభకోణం ఎంత చేశారంటే 42 మంది ఎమ్మెల్యేలు దీంట్లో సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి. వీళ్ళు 5,000 కోట్లు కుంభకోణం చేశారు. ఈ 42 మంది ఎమ్మెల్యేలు 30 లక్షలు ఉన్న భూమిని 40 లక్షలు కొన్నారు. అసలు సిగ్గుందా? ఇది ప్రభుత్వ సొమ్మా, మీ సొమ్మా, మీ నాన్నగారి సొమ్మా? ఇలా దోచుకోవడానికి సిగ్గులేదని జగన్ గారిని ప్రశ్నిస్తూ ఇప్పటికైనా ఆ రంగులు మార్చండి. మేము రంగులు వేసుకోవాలంటే మేము కూడా పచ్చ రంగు వేసుకోవచ్చు, ఇప్పుడు మా పార్టీ కలర్ రంగు వేసుకోవచ్చు. కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవు. లబ్ధిదారులు ఏదైతే కోరుకున్నారో ఆ రంగులు వేసాం తప్ప మీకు ప్రపంచ జ్ఞానం ఏమైనా తెలుస్తుందా? జ్ఞానం ఉంటే లబ్ధిదారులు ఇష్ట ప్రకారం నడవండి అని జగన్ గారికి హెచ్చరిస్తారు.